110వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 110 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 110వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక తరువాత అంశంలో భవము అంటే పుట్టుక. ఉత్పన్న శక్తి ఏదైనా అది ఈశ్వరుని యొక్క విభూతియే కదా. సృష్టించే స్వభావం, నిర్మించే క్రియాశీలత్వం పరమేశ్వరుని వైభవాలు. ఒక కథను కవి సృష్టిస్తాడు. ఒక గీతానికి బాణీ సమకూర్చి గాయకుడు సరిగమలను జోడించి గానాన్ని సృష్టిస్తాడు. ఇవన్నీ ఈశ్వర వైభవాలే. ఇంతెందుకు, స్రవంతిని కొనసాగించడానికి సంతానాన్ని ఉత్పత్తి చేయడం కూడా విభూతియే కదా. ఇక తర్వాతది అభావం. భవమునకు వ్యతిరిక్తమైనది అభావం. భవము అంటే పుట్టుక లేదా నిర్మాణం. కాబట్టి అభావము అంటే వినాశం. ఏది సృష్టించబడుతుందో అది చేయబడుతుంది. సృష్టించే నైపుణ్యం ఈశ్వర విభూతి అయినప్పుడు నశింపచేసేటువంటి శక్తి కూడా అది భగవంతుని యొక్క విభూతియే కదా. వైద్యుడు రోగాన్ని నశింపచేస్తాడు. రైతు ధాన్యం పండించి ఆకలిని పోగొడతాడు. కొందరు వినోదాన్ని సృష్టించి విషాదాన్ని మరిపిస్తారు. ఇవన్నీ కలలే, కమనీయమైనటువంటి ఈశ్వర వైభవాలే కదా. తర్వాత భయం అంటే వెరపు పుట్టించేది. చెడు మార్గాలలో వర్తించేవారు భగవంతుణ్ణి చూసి భయపడతారు. కర్మఫలాలను ప్రసాదించేవాడు కావడం వల్ల భగవంతుడు భయహేతువుగా కూడా తెలుస్తాడు. పరమాత్మ భయం చేత అగ్ని జ్వలిస్తూ ఉంది. ఆ భయంతోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడు, వాయువు, మృత్యువు కూడా పరమాత్మకు భయపడి తమ కార్యాలు నిర్వహిస్తున్నారు. కార్యాలను చక్కదిద్దే భయాలన్నీ కూడా అవి ఈశ్వర విభూతులే. పూర్వపు రోజుల్లో ఈ నియమమే సమాజానికి శ్రీరామరక్షగా ఉండేది. ఉపాధ్యాయుని చూసి విద్యార్థులు భయపడేవారు. వైద్యుని చూసి రోగులు భీతి చెందేవాడు. పెద్దలను, తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేవాళ్ళు. అధికారులను చూసి ఉద్యోగి భయపడేవాడు. ఈ భయాలన్నీ బ్రతుకులను మంగళకరంగానే తీర్చిదిద్దాయి. అందువల్ల భయం కూడా ఈశ్వరుని యొక్క విభూతి అని చెప్పవచ్చు మనం. ఇక తర్వాతది అభయం. భయమునకు వ్యతిరిక్తమైనది అభయం. అభయ కారణము అద్వైతం కాబట్టి అది శివస్వరూపం, భగవద్విభూతి. అధర్మపరులకు భయహేతువైనటువంటి భగవంతుడు ధర్మపరులకు, భక్తులకు అభయస్వరూపుడైన సంసార భయాన్ని పోగొట్టేవాడు భగవంతుడు. ఈశ్వర భావన అభయరూపం. ఈశ్వర భావస్పృహ ఉండడం వల్ల ఈశ్వరుని ఆశ్రయించి అభయాన్ని పొందుతున్నాం. ఈశ్వరుని గుర్తు తెచ్చేటువంటి ఈశ్వర భావన కూడా అభయరూపమే కదా. అది కూడా ఈశ్వర విభూతియే. ఇక తర్వాత అహింస. ప్రాణులను పీడించకుండా ఉండడం, బాధించకుండా ఉండడం అహింస. హింసను చేయకూడదన్నది వేదం. హింస లేకుండా జీవించడమే అహింస. అది దైవగుణం. ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం అహింస పరమో ధర్మ అన్నారు. ధర్మ రూపంలో ఉన్నది దైవమే కాబట్టి అహింసా భావన ఈశ్వర భావనయే. ఇది ఈశ్వర భావన యొక్క ఈశ్వర విభూతిది. ఇక సమత్వం. సమమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండడమే సమత్వం. రాగద్వేషాలను తటస్థపరిచి జీవించడమే సమత్వం. నాకు ప్రియులు లేరు, ద్వేషులు లేరు, రాగద్వేషాలు లేని నేను సర్వులలో సముడను అంటాడు 9వ అధ్యాయంలో మనం విన్నాం, 29వ శ్లోకం లోపల. కాబట్టి రాగద్వేషాలను నిర్వీర్యం చేసి సమజీవనం కొనసాగించేటువంటి సాధకుల జీవితం ఈశ్వరమయంగా ఉంటుంది. అందువల్ల సమత ఈశ్వరుని యొక్క విభూతి, సమత యోగ విభూతి, మమత రోగం యొక్క ఆకృతి అని చెప్పవచ్చు మనం. ఇక సంతృప్తి. లభించిన దానితో తృప్తి చెందేటువంటి బుద్ధి సంతోషంగా ఉంటుంది. అదే సంతృప్తి. తుష్టి అంటే సంతోషం. సంతృప్తి ప్రాప్తించినటువంటి దానితో తృప్తి చెందేటువంటి మనస్తత్వము
ఇక చాలు అనేది తృప్తియే తృష్టి. ఎప్పుడు తృప్తిగా ఉండడం భగవంతుని లక్షణం. అలా తృప్తిగా మనం జీవించగలిగితే ఈశ్వర వైభవం మనలో కూడా ప్రకాశిస్తుందని అర్థం. ఇదే ఈశ్వర విభూతి. ఇక తర్వాతది తపస్సు. అంతర్ముఖత్వమే తపస్సు. విషయ సుఖాల నుంచి విరమించడమే తపస్సు. అందుకే శివుడు సదా తపస్సులో ఉంటాడు, ధ్యానమగ్నుడే ఉంటాడు, అంతర్ముఖుడే ఉంటాడు. ఇది ఈశ్వర విభూతి. ఇంద్రియాలను నియమించి దేహాన్ని నిగ్రహించి ఈశ్వర ధ్యానంలో జీవించడం తపస్సు. ఇది ఈశ్వర వైభవం. దానం. మన శక్తిని అనుసరించి మనకు ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం దానగుణం. ఇతరుల సుఖాలను వృద్ధి చేయడమే దానగుణంలోని వైభవం. సర్వులకు సర్వాన్ని సమకూర్చి సంతసం కలిగించడం ఈశ్వర స్వభావం. అందుకే ఆయన దాత. దానం అంటే పెట్టడమే కాదు, కొట్టకుండా ఉండడం కూడా దానమే. పొట్టకు పెట్టడం దానం, పొట్ట కొట్టకుండా ఉండడం కూడా దానమే. మనోవాక్కాయ కర్మల చేత ప్రాణులను బాధించకుండా ఉండడమే అది కూడా దానమే అవుతుంది. ఇది అభయదానం. ఇది కూడా ఈశ్వర వైభవమే, ఈశ్వర విభూతియే. ఇక తర్వాత అంశము యశస్సు. యశస్సు అంటే కీర్తి. ధర్మాచరణ వల్ల కలిగేది కీర్తి. ఎవరు ఈ ప్రపంచంలో కీర్తిని ఆర్జించినా అది భగవంతుని కీర్తి అయి ఉంటుంది. సత్యము భగవత్ స్వరూపం. సత్యజీవనాన్ని సాగించి హరిశ్చంద్రుడు కీర్తిమంతుడయ్యాడు. ధర్మము భగవత్ స్వరూపము. ధర్మజీవనాన్ని గడిపి ధర్మరాజు యశస్సును ఆర్జించాడు. ఈశ్వరుడు త్యాగమయుడు. త్యాగానికి ప్రతిరూపంగా శోభించి శిబి చక్రవర్తి కీర్తిమంతుడయ్యాడు. పరమేశ్వరుడు ఆయన జ్ఞానమయుడు. యశస్సు, యశస్సుకు ముందు ఆ చేరిస్తే వచ్చేది ఆ యశస్సు అంటే అపకీర్తి. అధర్మాచరణం వల్ల ప్రాప్తించేది అపకీర్తి. ధర్మాన్ని తప్పి త్యజించడం కీర్తిని పోగొడుతుంది. పేరు మోసినటువంటి రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత ఉన్నా చెడువాళ్ళు అయితే వాళ్ళకు ఒక అపకీర్తి ఉండనే ఉంటుంది. వాళ్ళకు కీర్తిని పొందినటువంటి రాముడు ఎందరికీ తెలుసో అపకీర్తిని మూటగట్టుకున్న రావణుడు కూడా అంతమందికి తెలుసు. పరమేశ్వరుని వైభవాన్ని విస్మరిస్తే, ధర్మానికి విరుద్ధంగా జీవిస్తే మోయలేని అపకీర్తి భారాన్ని మోయవలసి వస్తుంది అనేటువంటి స్పృహ కలగడం మళ్ళీ ఈశ్వర విభూతియే. ధర్మాచరణంలో ప్రవృత్తి ఎలా ఈశ్వర వైభవమో అధర్మ విషయంలో నివృత్తి కూడా అదేవిధంగా అది ఈశ్వర వైభవమే అని చెప్పవచ్చు మనం. కాబట్టి ఇంతవరకు మనము గమనించినటువంటి విషయాలన్నీ చూస్తే అనేక విధాలైనటువంటి భావాలన్నీ కూడా పరమేశ్వరుని సంభవిస్తున్నాయని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అనేక విధాలైన భావాలు అనడంలో చెప్పనివి కావచ్చు, చెప్పినవి కూడా అని అర్థం. ప్రస్తుతం మనం చూసినటువంటి 20 భావాలే కాక మిగిలినవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అని అర్థం. ఇవన్నీ పరమేశ్వరుని వల్లనే సంభవిస్తున్నాయి అంటే దాని అర్థం అనుకూల ప్రతికూల ఫలాలను పరమేశ్వరుడు ప్రసాదించడం వెనుక ఆయనకు రాగద్వేషాలు ఉన్నాయని కాదు. వారి వారి కర్మలను అనుసరించి పరమేశ్వరుడు ఆయా భావాలను కర్మఫలాలుగా వారికి ప్రసాదిస్తూ ఉంటాడు అని భావం. ఏ విత్తనం నాటుతామో ఆ ఫలమే అందుతుంది. కాబట్టి ఏ కర్మను ఆచరిస్తామో ఆ భావాలే ఫలాలుగా అందుతాయనే విషయం మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సృష్టిలోని భావాలే కావు, సృష్ట్యాది అందునటువంటి మనువులు మహర్షులు కూడా తన నుంచి సంభవించిన వారే అని చెప్తాడు భగవానుడు 6వ శ్లోకంలో పట. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథం మద్భావ మానస జాతాః ఈశాం లోక ఇమాం ప్రజాం. అర్జున, సప్త ఋషులు అలాగే 4 మనువులు వీరందరూ కూడా పూర్వీకులు, నా భావంని అనుసరించేటువంటి వాడు, నా మానసపుత్రుడు. ఈ ప్రపంచమంతా కూడా వీరి సంతానంగానే విస్తరించింది. సప్త ఋషులు, 4 మహర్షులు, అలాగే స్వయంభువాది 14 మంది మనువులు ప్రాచీనులు. భృగువు, మరీచి, అత్రి, పులస్తుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు సప్త ఋషులుగా పేరొందినటువంటి ఈ 7 మందిని భగవంతుడు సంకల్పం చేత సృష్టించాడు. ఈ సప్త ఋషులను సప్త బ్రహ్మలని కూడా అంటారట. ఇది పురాణ ప్రసిద్ధం. వీరిలాగే మరో 4 ఉన్నారు. వారే సనక సనందనాది మహర్షులు, బ్రహ్మమానస పుత్రులు. వీరు కాక మనువులు కూడా పురాతనులుగా చెప్పబడ్డారు. వారే స్వయంభువాది మనువులు. వీరు 14 మంది. వీరు కూడా సృష్ట్యాదిలో ఉన్నవారే. వీరందరూ గొప్ప తేజోవంతులు, భగవద్భావనం కలవారు కాబట్టి, భగవచ్చక్తి గలవారు కాబట్టి వీరు సర్వశ్రేష్ఠులు, విశ్వస్రష్టలు, మూల పురుషులు. వీళ్ళు భగవంతుని పగటి కాలంలో సృష్టి ఆరంభమై బ్రహ్మదేవుని రాత్రి సమయాన సృష్టి లయిస్తూ ఉందని ముందే గ్రహించాం మనం.
ఒక కల్పంలో అంటే బ్రహ్మదేవుని పగటి కాలంలో 14 మంది మనువులు లోకాన్ని సమంగా పాలిస్తారు. అంటే బ్రహ్మదేవుని పగటి కాలంలో ఒక్కొక్క మనువు 14వ వంతు కాలం విశ్వాన్ని పరిపాలిస్తాడు. మనకు అర్థమయ్యేటువంటి మానవ సంవత్సరాల్లో చెప్పుకుంటే ఒక్కొక్క మనువు 4,03,20,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ సంఖ్యను 14తో పెంచుకుంటే బ్రహ్మదేవుని ఒక్క పగటి కాలం అవుతుంది. ఇలా 14 మంది మనువులు పాలిస్తారు. ప్రస్తుతం మనం వైవస్వత మనువు పాలనలో ఉన్నాం. కాబట్టి పూజాది కాలంలో వైవస్వత మన్వంతరే అంటూ సంకల్పం చెప్తాం. అంటే మరొక మనువు ప్రవేశించేది మన్వంతరం అనే దానికి అర్థం అది. ఈ విధంగా పూర్వీకులైనటువంటి మహర్షులు మరియు స్వయంభూవాది మన్వాదుల చేత ఈ చరాచర ప్రపంచము విస్తరించింది. మనువు నుండి పుట్టిన వారం కావడం వల్ల మనం మానవులం, మనుజులం, అంతేకాని యోనిజులం కాం. చరాచరమంతా మనువు నుండి ఆవిర్భవించిన గుర్తించే సామర్థ్యం మానవులకే ఉంది. కాబట్టి మనకు మూల పురుషులు మహర్షులు మనువులు అనేది అర్థమైపోయింది. అందుకే మనకు ఋషి గోత్రాలు ప్రాప్తించాయి. మనది ఋషికులం, మనమందరం ఋషుల సంతానం. కాబట్టి ఋషిత్వం అనేది మన జన్మ హక్కు, అదే మన పిత్రార్జితం. ఋషుల ప్రతిరూపంగా మనం నేడు ఉన్నాం. వారు ప్రవర్తించిన మార్గమే మన మార్గం. వారు నిర్దేశించిన బాటలోనే మనం పయనించాలి. సృష్ట్యాదిలో జ్ఞానయోగ కర్మయోగాలనేటువంటి నిష్ఠాద్వయాన్ని సూర్యునికి తానే బోధించినట్లు సూర్యుడు మనువుకు చెప్పినట్లు 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా భగవంతుడు ప్రబోధించాడు మనకు. అందుకే పరమేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసాదాలుగా లోకానికి ప్రాప్తించినటువంటి జ్ఞానయోగ కర్మయోగాలు కూడా చరాచరాత్మకమైనటువంటి లోకం విస్తరించినట్లే విస్తరించాయి. స్వయంభూవాది మనువులు ప్రవృత్తి మార్గాన్ని నిర్దేశిస్తూ కర్మయోగాన్ని విస్తరింపచేస్తే సనక సనందనాది మహర్షులు నివృత్తి మార్గాన్ని నిర్ణయిస్తూ జ్ఞానయోగాన్ని విస్తరింపజేశారు. వీరందరూ కూడా సంప్రదాయ రక్షకులైపోయారు. స్వయంభూవాది చతుర్దశ మనువులు వంశ పరంపరను వృద్ధి చేస్తూ ప్రవృత్తిని ప్రవచిస్తే మహర్షులు గురు పరంపరను రక్షిస్తూ నివృత్తిని ప్రబోధించారు. అందుకే బ్రహ్మ విద్యాభ్యాసంలో ముందుగా సంప్రదాయకర్తలకు నమస్కరించి ఋషి వంశాన్ని స్తుతించి మహనీయులకు మహర్షులకు వందనమాచరించి ఆ తర్వాత అధ్యయనాన్ని ప్రారంభిస్తాము. ఇది సంప్రదాయ రక్షణ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయం కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. బ్రహ్మదేవుని మొదలుకొని బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ఏర్పరిచినటువంటి ఋషివర్యులకు, ఋషివంశంలో ప్రకాశించిన మహాత్ములకు, మహనీయులైనటువంటి సర్వులకు, గురువులకు నమస్కారము అని తెలుపుకుంటాం. ఈ విధంగా భగవంతుని విభూతిని తెలుసుకున్నటువంటి వారికి కలిగే ఫలితం ఏమిటో చెబుతున్నాడు భగవానుడు 7వ శ్లోకంలో పట. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అర్జున, విస్తారమైనటువంటి నా విభూతిని ఎవడైతే యథార్థంగా తెలుసుకుంటాడో అతడు యోగంలో చెలించడయ్యా, స్థిరంగా ఉంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేడు అని చెప్తూ, యోగంలో చెలించడు అంటే యోగాన్ని చెలింపు చేసే రాగద్వేషాల నుంచి విడిపడి ఉంటాడని అర్థం. అంతేకాదు, విభూతి ఉపాసనాజంత శక్తి చేత అతని అంతఃకరణం నిశ్చలంగా ఉంటుంది. అటు కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధిని, ఇటు ఉపాసన ద్వారా అంతఃకరణ నిశ్చలతను పొంది ఉండటం చేత విభూతిని యోగమును తత్వతః తెలుసుకున్నవాడు ధ్యానంలో చెలించడు అని చెప్పాడు. సత్తాత్మకమైనటువంటి పరమాత్మతత్వాన్ని, ఐశ్వర్యప్రధానమైనటువంటి ఈశ్వర విభూతిని రెండింటినీ తత్వతః తెలియడం వల్ల అలా తెలుసుకునే భక్తులు భగవంతుని పరమాత్మతత్వ అభినివేశంతో ఆరాధిస్తారయ్యా. ఆ విషయం 8వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. అర్జున, ఈ సమస్త ప్రపంచము నా వల్లనే కలిగింది.
నా వల్లనే నడుస్తుంది. ఈ విధంగా తెలుసుకున్న పండితులు నన్నే పూర్ణ భక్తితో సేవిస్తారు. కాబట్టి దీపం వెలుగుతూ ఉండాలి. మనిషి ఆనందంగా తన యొక్క జీవన యాత్ర సాగించాలి. దీపం వెలుగుతూ ఉండాలి అంటే దీపంలో చమురు నిండుగా ఉండాలి. మనిషి ఆనందంగా ఉండాలి అంటే మనిషిలో జ్ఞానం పుష్కలంగా ఉండాలి. చమురు లేకుండా దీపం వెలగలేదు. జ్ఞానం లేకుండా మనిషి ఆనందంగా జీవించలేడు. జ్ఞానం అంటే ఏదో కాదు, పరమేశ్వరునికి చెందినటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానం, సత్య జ్ఞానం, ఈశ్వర జ్ఞానం. ఈ దృశ్యమాన ప్రపంచానికి పరమేశ్వరుడే కారణం అనే జ్ఞానం. ఈ ప్రపంచంలోని వైభవాలన్నీ కూడా ఈశ్వర వైభవాలైనటువంటి జ్ఞానం. రూపాలు కళ్ళకు అందుతాయి, శబ్దాలు చెవులకు అందుతాయి. భగవంతుడు జ్ఞానానికి అందుతాడు, జ్ఞానం బుద్ధికి అందుతుంది. కాబట్టి బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు అందినటువంటి భగవంతుడు బుద్ధికి అందుతాడు. అర్జున, ఈ సమస్తం నా నుంచి ఆవిర్భవించింది, అలా ఉత్పన్నమైనటువంటి సమస్తం నా వలే నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ, మరి ఉపాదాన కారణంగా పరమాత్మ మనకు తల్లి భగవతి, నిమిత్త కారణంగా పరమాత్మ మనకు తండ్రి భగవంతుడు, కన్నవాడు తానే కనికరించి కాపాడేవాడు తానే, అందరిలో ఉన్న తాను విభూతి సుందరుడు, వాస్తవానికి అందరినీ తనలోనే నింపుకున్నటువంటి శ్యామసుందరుడు, వాసుదేవుడుగా శోభిస్తున్నాడు. అందువల్ల కన్నా మన్ను తిన్నావా, ఏది నీ నోరు తెరువు అని యశోదమ్మ అడిగినప్పుడు నందనందనుడు మందహాసాన్ని చిందయించాడు. మన్నేమిటి, మన్నైనా మిన్నైనా మహి అయినా మహిమైనా చివరికి ప్రశ్నించే మా అమ్మైనా అందరూ నాలోనే ఉన్నారు, అన్నీ నాలోనే ఉన్నాయంటూ నోరు తెరిచాడు. అంతే, విశ్వమంతా తల్లికి నోటిలోనే కనిపించింది. చివరికి ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించి తనను కూడా యశోద ఆ దృశ్యంలోనే దర్శించిందట. మన్ను తింటివని నోరు చూపుమనగా తెరిచితి చూపితివటనోట త్రిభువనములు మా కళ్ళకు ఆ భాగ్యమెప్పుడు కలుగు, నీ అడుగుల కడబడియుడు చిన్ని కృష్ణ. అర్జున, సమస్త ప్రపంచానికి పుట్టుక స్థానం నేనే అని భగవానుడు, ప్రపంచానికి ఉత్పత్తి స్థానం పరమేశ్వరుడే. ఉపాదాన కారణంగా తానే కావడం చేత, ఉపాదాన కారణం కూడా తానే కావడం వల్ల జగత్తుకు పుట్టుక స్థానం పరమేశ్వరుడే. అతని నుంచే సమస్తం ఆవిర్భవించింది. అలలన్నింటికీ సముద్రమే ఎలా ప్రభవస్థానమో అదేవిధంగా జగత్తుకు పరమాత్మ ఉద్గమ స్థానం. అలలన్నీ కూడా సముద్రంలోనే ఉన్నట్లు యావత్ ప్రపంచము పరమాత్మ యందే ఉంది. అందరికీ పుడమి పుట్టినిల్లు, కానీ పుడమి తల్లికి పరమేశ్వరుడు పుట్టిల్లు. అర్జున, నా నుండి పుట్టినటువంటి ప్రపంచం నా వల్లనే బతుకుతూ ఉందయ్యా, నా శక్తితోనే నడుస్తుంది అంటున్నాడు. ఇది స్థితి వైభవం, పుట్టించిన వాడే పూజిస్తున్న వైభవం. కాబట్టి ప్రపంచంలో ఎందరో ఎన్నో సృష్టిస్తుంటారు, కానీ సృష్టించే వాళ్ళు రక్షించాలి లేదా పోషించాలి అనేటువంటి నియమం మాత్రం లేదు. సృష్టించిన వాళ్ళు కొన్ని విషయాల్లో రక్షించలేని వాళ్ళుగా ఉంటే రక్షించే వాళ్ళు సృష్టించే విషయంలో సామర్థ్యం లేని వాళ్ళై ఉండే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. జన్మనిచ్చిన తల్లి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జన్మించిన బిడ్డ అనాథగా మారితే అపరిచితులు ఎవరో పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే సంఘటనలు కూడా ఉన్నాయి. సృష్టించిన వాళ్లే పోషించాలని లేదు, కానీ భగవంతుడు అలా కాదు, అందరినీ తానే సృష్టిస్తాడు. అలా సృష్టించబడిన వారందరినీ తానే వృద్ధి చేస్తాడు. వృద్ధి చెందడానికి కావాల్సినదంతా తానే అందిస్తాడు. ఎవరెవరికి ఏవేవి అందించాలో, ఎప్పుడు అందించాలో, ఎక్కడ అందించాలో, ఎలా అందించాలో, ఎంత అందించాలో, ఎందుకు అందించాలో సర్వజ్ఞుడైనటువంటి ఆయనకు తెలుసు. కాబట్టి వారి వారి కర్మలను అనుసరించి ఆయా ఫలాలను వారికి అందిస్తాడు. ఆ దివ్యాత్ముని కృపతోనే ఈ ప్రపంచం అనేది నడుస్తూ ఉంది. భగవంతుడు, అందుకే ఆయననే మన జీవన జ్యోతి, ఆయనే మన జీవన సారం. అనుక్షణము ఆయన కృపతోనే సాగుతూ ఉంటుంది. కాబట్టి బ్రతుకు శ్వాసలు కదిపేది తానే, గుండె గంటను మ్రోగించేది తానే, రుధిర ప్రవాహానికి తానే ఆధారం, అధర చలనానికి తానే ఆలంబనం. ఆయన తోడుంటే జీవనం, వీడి దూరమైతే మరణం. ఇది అర్థమైతే ఆ తర్వాత అంతా యోగమే, అర్థం కాకపోతే మిగిలేదంతా కూడా అభియోగమే అని చెప్తూ
జాలి లేక ఈశ్వరుడు పిలిచినారాడని అభియోగము గాలి రూపమున దేవుడు ఉన్నాడని తెలియుట భాగ్యము గాలి ఏమిటి జాలి కాదా గాలి పోగా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతా రామ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.